హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో చీజ్ గార్లిక్ బ్రెడ్ టోస్ట్ని చూపించబోతున్నాను. మనం జనరల్గా డామినోస్లో ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ గార్లిక్ బ్రెడ్ని బయట కొనాల్సిన పని లేదండి, చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అదేలాగో ఈరోజు వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి 100 గ్రాముల బటర్ని యాడ్ చేస్తున్నానండి. ఈ బటర్ మనకి రూమ్ టెంపరేచర్లో ఉండాలి, బాగా గడ్డలా ఉండకూడదు అనమాట. ఒకవేళ రూమ్ టెంపరేచర్లో లేకపోతే బయట తీసేసి సాఫ్ట్గా అయిన తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. బౌల్లోకి వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకుని ఇలా సాఫ్ట్గా తయారు చేసుకోండి. తర్వాత ఇందులోకి 6 పెద్ద సైజులో ఉండే వెల్లుల్లిపాయలని తీసుకుని పైన ఉండే పొట్టు మొత్తం తీసేసేయండి. ఇప్పుడు వీటిని సన్నగా తురుముకోవాలండి. మీ దగ్గర క్యారెట్ తురుముకునేది ఉంటే దాంతో తురుముకోవచ్చు, లేదంటే చాకుతో కూడా సన్నగా చాప్ చేసుకోవచ్చు. ఇలా తురిమేసుకుని మొత్తం కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. వెల్లుల్లి వేసేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పిజ్జా మిక్స్ లేదా ఒరిగానో ఉంటుంది కదా, అదన్నా వేసుకోవచ్చు. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి, పర్వాలేదు. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వైట్ పెప్పర్ పౌడర్ని వేసుకోవాలి. తర్వాత చిటికెడంతా ఉప్పు వేసుకోండి. మనకి బటర్లో ఉప్పు ఉంటుంది, చీజ్లో ఉప్పు ఉంటుంది, బ్రెడ్లో ఉప్పు ఉంటుంది కాబట్టి సాల్ట్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదనమాట. కొద్దిగా చిటికెడంత సాల్ట్ వేసుకుని వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఫైనల్గా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు మనకి బ్రెడ్ మీద అప్లై చేసుకునే గార్లిక్ మిక్స్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకుందామండి. దీనికోసం శాండ్విచ్ బ్రెడ్ తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. శాండ్విచ్ బ్రెడ్ కనుక మీ దగ్గర లేకపోతే మిల్క్ బ్రెడ్ తీసుకోవచ్చు, లేదంటే వీట్ బ్రెడ్ తీసుకున్నా పర్వాలేదు. సో బ్రెడ్ స్లైసెస్ తీసుకున్న తర్వాత దీనిపైన మనం తయారు చేసి పెట్టుకున్న గార్లిక్ మిక్స్ని లైట్గా అప్లై చేసుకోవాలండి. మనం బ్రెడ్ స్లైసెస్కి 2 సైడ్స్ కూడా అప్లై చేస్తాం కాబట్టి లైట్గానే అప్లై చేసుకోండి. బటర్ ఎక్కువైతే ఈ బ్రెడ్ అనేది బటర్ని పీల్చేసి బాగా ఆయిలీగా ఉంటుందన్నమాట. అందుకని వీలైనంత తక్కువ మాత్రమే స్ప్రెడ్ చేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 8 దాకా శాండ్విచెస్ వచ్చాయండి. అంటే 16 బ్రెడ్ స్లైసెస్ని నేను వాడాను అనమాట. దాన్ని బట్టి మనం ఈ బటర్ని అప్లై చేసుకోవాలి. ఇలా 1 సైడ్ 2 బ్రెడ్ స్లైసెస్కి కూడా అప్లై చేసుకున్న తర్వాత సెంటర్లోకి చీజ్ని మనం యాడ్ చేసుకోవాలి. మీకు మోజరెల్లా చీజ్ కనుక అవైలబుల్ ఉంటే అదే యూస్ చేసుకోండి. గ్రేట్ చేసుకుని చీజ్ని యాడ్ చేసుకోండి, లేదంటే స్లైసెస్ దొరికితే ఇలా ఒక స్లైస్ని బ్రెడ్ మధ్యలో పెట్టుకుని శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకోండి. మోజరెల్లా చీజ్ అయితే స్ట్రెచినెస్ బాగుంటుందండి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. మంచిగా ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్ అనేది. సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ చీజ్ని యూజ్ చేసుకోవచ్చు. శాండ్విచ్ పైన కూడా మరికొద్దిగా బటర్ని స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు ప్యాన్ని స్టవ్ మీద పెట్టి కొంచెం హీట్ అవ్వనివ్వండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఎటైతే బటర్ని అప్లై చేసామో అటు సైడ్ ప్యాన్ వైపు వచ్చేటట్టుగా పెట్టుకుని రెండో సైడ్ కూడా మరి కొంచెం బటర్ని అప్లై చేసుకోండి. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి 2 మినిట్స్ పాటు రోస్ట్ చేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ మధ్యలో ఉండే చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలన్నమాట. ఈలోపు మనం ఇంకొక శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకుందాము. 2 మినిట్స్ తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసి రెండో వైపు మూత పెట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ 1 నిమిషం పాటు ఉంచేస్తే 2 సైడ్స్ కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. అలాగే మధ్యలో ఉండే చీజ్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి గార్లిక్ చీజ్ బ్రెడ్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఇంకొక శాండ్విచ్ని పెట్టుకుని రోస్ట్ చేసుకోండి. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి రోస్ట్ చేసుకుని మనకి ఎన్ని కావాలంటే అన్ని గార్లిక్ చీజ్ బ్రెడ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా సింపుల్ కదా, మీరు కూడా నెక్స్ట్ టైం ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది, అందరూ కూడా లైక్ చేస్తారు. ఈ చీజ్ గార్లిక్ బ్రెడ్ టోస్ట్ని మీరు ఇంట్లో ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.